బెరిమూ ట్రయాంగిల్ మిస్టరీ ఫేమస్ అవడానికి 3 మెయిన్ కేసెస్ ఉన్నాయి. 1945లో ఫ్లైట్ 19 5 years నేవీ ట్రైనింగ్ ఫ్లైట్స్ తో డిస్పేర్ అయ్యింది. 1918లో సైక్లోప్స్ అనే షిప్ 306 పీపుల్ తో సిగ్నల్ లేకుండా వానిష్ అయిపోయింది. 1948 DC-3 ఎయిర్ క్రాఫ్ట్ 32 ప్యాసింజర్స్ తో మిడ్ ఎయిర్ లో డిస్పేర్ అయింది. ఈ ఇన్సిడెంట్స్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం వల్ల బెరిమూ ట్రయాంగిల్ ని వరల్డ్స్ బిగ్గెస్ట్ మిస్టరీ అని హైప్ ఇచ్చి, కానీ కొన్ని ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత సైంటిస్టులు కొన్ని సైంటిఫిక్ థియరీస్ చెప్పారు. ఓషియన్ ఫ్లోర్ నుండి మీథేన్ గ్యాస్ రిలీజ్ అయితే షిప్స్ సింక్ అవ్వచ్చు, ప్లేన్స్ కి ఇంజన్ ఫెయిల్యూర్ రావచ్చు, మ్యాగ్నెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల క్యాంపస్ రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంది. సడన్ గా 30 meters హైట్ వేవ్స్ ఫామ్ అయ్యి షిప్స్ ని సెకండ్స్ లో డిస్ట్రాయ్ చేస్తుంది. గల్ఫ్ స్ట్రీమ్ అనే స్ట్రాంగ్ ఓషియన్ కరెంట్ క్రష్ అయిన షిప్ పార్ట్స్ ని, బ్రోకెన్ ప్లేన్ పార్ట్స్ ని ఫాస్ట్ గా దూరంగా తీసుకెళ్లిపోతుంది. అందుకే ఎవిడెన్స్ ఇప్పటి వరకు దొరకలేదు. రియాలిటీ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ హై రిస్క్ జోన్ గా మార్క్ చేయలేదు. మనం డిస్పేర్ అయిన ఇన్సూరెన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. లక్షల మంది సేఫ్ గా జర్నీ చేశారనే విషయం మర్చిపోతున్నాం.